హాయ్ గైస్. ఒకరిపై మరొకరికి అనుమానమున్న లవర్స్ గానీ, భార్యాభర్తలకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ రోజుల్లో ఎవరికైనా అప్పిస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఫైనాన్స్ వాళ్ళు డివైస్ అడ్మిన్ యాప్ వాడుతారు. అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు చేతికి వచ్చాక తోక ఆడించకుండా ఉండడానికి డివైస్ అడ్మిన్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఇస్తారు. ఈఎంఐ కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టి పారిపోకుండా కంట్రోల్ పెట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఫోన్ కొన్నవాళ్ళు అనుకుందాం. అప్పు తీర్చేశాక మీ మొబైల్‌లో డివైస్ అడ్మిన్ యాప్ ఉందేమో చెక్ చేసి ఉంటే తీసేయగలరు. డివైస్ అడ్మిన్ యాప్, డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఆండ్రాయిడ్‌లో ఉండే ఒక స్పెషల్ పర్మిషన్ లెవెల్. ఈ పర్మిషన్ ఇచ్చిన యాప్‌కి ఫోన్ మీద సాధారణ యాప్ కంటే ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. అంటే ఇది ఫోన్‌లో చిన్న బాస్ లాంటి యాప్ అన్నమాట. డివైస్ అడ్మిన్ యాప్స్ ఏమి చేయగలవంటే ఫోన్ లాక్ చేయగలదు, పిన్ లేదా పాస్వర్డ్ రూల్స్ సెట్ చేయగలదు, తప్పుగా చాలాసార్లు పాస్వర్డ్ కొడితే రాంగ్ పాస్వర్డ్ ఇస్తే డేటా వైప్ చేయగలదు, స్క్రీన్ లాక్ పాలసీ మార్చగలదు, కొన్నిసార్లు అన్‌ఇన్‌స్టాల్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎక్కువ వాడుతారు. ఎక్కడ ఇవి వాడుతారు? ఇవి ఎక్కువ ఉండేది ఆఫీస్, కంపెనీ ఫోన్స్, కంపెనీ ఇచ్చిన మొబైల్‌లో డేటా సెక్యూర్‌గా ఉంచడానికి డివైస్ పోగొట్టుకుంటే. ఫోన్‌లో ముఖ్యమైన సమాచారం పోగొట్టుకున్నప్పుడు దొరికిన వ్యక్తికి మన సీక్రెట్స్ బయటపడకుండా, ఎందుకంటే కొన్ని ముఖ్యమైన సీక్రెట్లు బయటపడకుండా అందులో ఉన్న ముఖ్యమైన సమాచారం, అది మొబైల్ కావచ్చు, ఫోటోలు, వీడియోలు కావచ్చు, ఇలాంటివి అవి వేరే వాళ్ళ చేతికి చిక్కకుండా ఇక్కడి నుండి డేటా డిలీట్ చేయడానికి ఉపయోగపడతాయి. మరి ఇందులో సెక్యూరిటీ యాప్స్ కూడా ఉంటాయి కదా. అవేంటి? యాంటీ థెఫ్ట్ యాప్స్, ఫైండ్ మై డివైస్, మొబైల్ ట్రాకింగ్ యాప్స్, పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కూడా ఉంటాయి. దారి తప్పిన పిల్లల ఫోన్ వాడకాన్ని నియంత్రించడానికి, యూసేజ్ కంట్రోల్ చేయడానికి. మరి ప్రమాదం ఉందా ఈ డివైస్ అడ్మిన్ యాప్ వల్ల? అంటే యెస్. ప్రమాదం ఏంటంటే రాంగ్ యాప్స్‌కి డివైస్ అడ్మిన్ పర్మిషన్ ఇస్తే ఫోన్ అన్‌ఇన్‌స్టాల్ చేయలేరు, స్పై నిఘా పెట్టలేరు, మొత్తం డేటా డిలీట్ చేయలేరు, ఫోన్ పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకోగలదు. మాల్‌వేర్ యాప్స్ కూడా ఇదే పర్మిషన్స్ అడుగుతాయి. రిమూవ్ చేయాలంటే ఎలా? అక్కడే యాప్ పైన క్లిక్ చేసి డీయాక్టివేట్ చేయండి. తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి వీలుంటుంది. డివైస్ అడ్మిన్ యాప్ ఫోన్ మీద పట్టు ఉన్న పవర్ఫుల్ కంట్రోల్ ఉన్న యాప్. ట్రస్టెడ్, నమ్మకం ఉన్న యాప్ అయితే ఓకే ఉంచండి. అన్నౌన్ యాప్ అయితే వెంటనే రిమూవ్ చేయండి. ఒక్కోసారి మనకు తెలియకుండా దొంగచాటుగా వచ్చి డౌన్లోడ్ అయ్యి కూర్చుంటాయి. అవి ప్రమాదం. హ్యాకర్లు డివైస్ అడ్మిన్ యాప్ కూడా పంపించేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. సో వాటిని గుర్తించడం ఎలా? ఒకవేళ గుర్తించాక అనుమానం ఉంటే వాటిని మనం మొబైల్ నుంచి రిమూవ్ చేయడం ఎలా అనేది ఈరోజు ప్రాక్టికల్గా ఒకసారి లైవ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఈ డివైస్ అడ్మిన్ యాప్ మీకు ఏ భాషలో ఉన్నా సరే దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసే విధానం ఏంటి? మొదటి స్టెప్, మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. అందులో సెట్టింగ్లో సెట్టింగ్స్ అన్న చోట ఇక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేయండి ఏమని, డివైస్ అడ్మిన్ అని. డివైస్ అని సగం టైప్ చేయగానే ఇలా కనబడుతుంది. అలా కాకుండా డివైస్ అడ్మిన్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మోర్ సెక్యూరిటీ అని ఉంది కదా, డివైస్ అడ్మిన్ యాప్స్ మోర్ సెక్యూరిటీ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే డివైస్ అడ్మిన్ అని టైప్ చేసిన తర్వాత మీకు కింద మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని కనబడుతుంది. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా మొత్తం ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంకో పేజ్లోకి మిమ్మల్ని తీసుకొచ్చాక ఇక్కడ కింద మీకు డివైస్ అడ్మిన్ యాప్స్ అని కనబడుతుంది. అది క్లిక్ చేశాక ఇలా కనబడుతుంది. అయితే ఇవన్నీ ఆన్లో ఉన్నాయి. అయితే ఫైండ్ మై హబ్ ఉంది కదా, ఫైండ్ హబ్ ఒకటి ఉంచేసి మిగతా రిమూవ్ చేసేయచ్చు. అనుమానం ఉంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఇవి ఆన్లో ఉన్నాయి కదా, ఆఫ్ చేయాలంటే ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఉదాహరణకి ఫ్యామిలీ స్పేస్ ఇది ఉంది.
ఇది యాక్టివేట్ అయి ఉంది. మొత్తం నా డివైస్ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. దీన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేసే ముందు ఫస్ట్ దీన్ని ఆఫ్ చేయాలి, పని చేయకుండా చేయాలి. ఎలా? ఇలా క్లిక్ చేయండి దాని మీద, దీని మీద. ఇగో ఈ బటన్ ఉంది కదా, ఆన్లో ఉంది. దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఇలా కనబడుతుంది. తర్వాత డియాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ యాప్ అని ఉంటుంది. డియాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ యాప్ అని దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా వస్తుంది, క్యాన్సిల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. వాళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అవుతుంది, మొదటికి వస్తుంది. లేదు ఖచ్చితంగా తీసేయాలని డిసైడ్ అయితే కనుక ఈ డియాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ యాప్ మీద క్లిక్ చేసేస్తే సరిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. చాలా సింపుల్. ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఉంటే ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది. ఇంతకుముందేమో అది అన్ని ఆన్లు ఉన్నాయి, ఎనేబుల్ అయి ఉన్నాయి, ఇప్పుడు డిజేబుల్ అయిపోయాయి. డిజేబుల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు ఆ యాప్ ఆఫ్ చేసేసిన ఈ అప్లికేషన్ మన మొబైల్ ఎక్కడుందో వెతకండి. వెతికి రిమూవ్ చేసేసండి. కనబడితే సరే తీస్తారు, కనబడకపోతే డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసి అక్కడ నుంచి పట్టుకొని తీసేయచ్చు. కొన్ని ఉంటాయి అలాంటివి కూడా ఉంటాయి. ఫైండ్ హబ్ ఇది ఉంచండి. ఎందుకంటే మీ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మీ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఫైండ్ హబ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఉంచండి. ఓకే. అసలు డివైస్ అడ్మినిస్ట్రేషన్ యాప్ గురించి ఇది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.